విజయవాడలో శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ కోటేశ్వరరావు తెలిపారు. క్రీడాకారులు ఇప్పటికే దరఖాస్తులు నమోదు చేసుకుని పోటీలకు సిద్ధమైనట్లు చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతి సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న కోటేశ్వరరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. స్ఫూర్తిని పెంచేందుకు శాప్ లీగ్ ఒక కొత్త కార్యాచరణ అయితే రూపొందించింది. శాప్ లీగ్ పేరుతో స్పోర్ట్స్ కండక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా దీనిలో 14 క్రీడలు ఉండబోతున్నాయి. ఈ 14 క్రీడలు ఈ నెల 21 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రోజైతే ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా చెస్ ఛాంపియన్షిప్ కి సంబంధించి చెస్ కి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడం ప్రక్రియ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు కోటేశ్వరరావు గారు ఉన్నారు, డిఎస్డిఓ. ఆయన ఇస్తారు. సార్, ఎలా జరగబోతుంది అండ్ క్రీడలు ఎలా కండక్ట్ చేయబోతున్నారు? ఈ రోజు చెస్ ఛాంపియన్షిప్ కి సంబంధించి ప్లేయర్స్ దాదాపు ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. ఎలా జరుగుతుంది? మీకు చెస్ గురించే చెప్పేటప్పుడు శాప్ లీగ్స్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మీకు చెప్తాను. మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మేము శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, మేము ఎప్పుడు పిల్లలకి కోచింగ్ ఇచ్చేవాళ్ళం. స్టూడెంట్స్కి అసోసియేషన్లో టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కొత్త మా రవినాయుడు గారు శాప్ చైర్మన్ అండ్ మా ఎండీ గారు బర్నీ మేడం గారు వీళ్ళంతా వచ్చిన తర్వాత శాప్ కోచింగ్ ఇవ్వడమే కాదు, కోచింగ్ ఇచ్చిన తర్వాత మన పిల్లలకి మనం ఎందుకు టోర్నమెంట్స్ కండక్ట్ చేసి గ్రాస్ రూట్ లెవెల్లో పిల్లల్ని టాలెంట్ ఐడెంటిఫై చేసి మనకైతే స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయో, అకాడమీస్ ఉన్నాయో, వేరు వేరే క్లబ్స్ ఉన్నాయో వాటికి ఎందుకు మనం పంపించకూడదు అనే ఒక ఆలోచనతోటి శాప్ లీగ్స్ కండక్ట్ చేస్తాము. ఈ శాప్ లీగ్స్ వచ్చేసి మనకి 31 గేమ్స్లో చేస్తాము. 31 గేమ్స్లో నార్మల్ ప్లేయర్స్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి వెటరన్ ప్లేయర్స్కి చేస్తున్నాము. వెటరన్స్కి వచ్చేసి బ్యాడ్మింటన్, టెన్నిస్ అండ్ అథ్లెటిక్స్లో అండ్ పారా వాళ్ళకు కూడా కంప్లీట్గా వాళ్ళకు కూడా పారా స్పోర్ట్స్ కూడా చేస్తున్నాము. 31 జిల్లాల్లో 31 డిసిప్లిన్స్లో 26 జిల్లాల్లో ఇట్లా జిల్లా సెలక్షన్ జరుగుతాయి. జిల్లా సెలక్షన్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్ట్ అయిన టీము వివిధ ఏరియాల్లో స్టేట్ టీమ్ చేస్తున్నారు. నేషనల్ స్టేట్ ఛాంపియన్షిప్స్ వాళ్ళకి సంబంధించి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. దానితో పోల్చుకుంటే ఈ రోజున మెయిన్ మనకి చెస్ జిల్లా కాంపిటీషన్స్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతున్న దాంట్లో ఈ రోజు 17వ తారీఖు కాబట్టి ఈ రోజు జిల్లా సెలెక్ట్ చేసుకొని అందులో 16 మంది టీం సెలెక్ట్ చేసుకొని తిరుపతిలో జరగబోయే 21, 22 స్టేట్ మీట్లో వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తారు. ఎవరైతే గెలిచారో అట్లా ఈ రోజున ఫస్ట్ చెస్తో స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ రేపు 22nd మనకి సైక్లింగ్లో జిల్లా సెలక్షన్స్ పెట్టుకున్నాం. సెలక్షన్స్ పెట్టుకున్న తర్వాత 28 ఫిబ్రవరి, మార్చ్ 1 మనమే కండక్ట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో నున్న ఏరియా దగ్గర బైపాస్ ఆ ఏరియాలో మంచి రోడ్ ఒకటి చూసుకొని పవర్ గ్రిడ్ దగ్గర రోడ్ ఒకటి చూసాము. అన్ని జిల్లా వాళ్ళు వాళ్ళ 22వ తారీఖు సెలక్షన్ పెట్టుకొని మన స్టేట్ మీట్కి 28వ తారీఖు వస్తారు. ఈ విధంగా ప్రతి గేమ్లో మనం జిల్లా సెలక్షన్ చేసుకొని స్టేట్ మీట్కి తీసుకున్నాం. మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే ప్రైవేట్ పీపుల్ చాలా కష్టం అవుద్ది. అందుకని గవర్నమెంటే అంతా బేర్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళకి మెడల్స్ కానీ ఏదైనా మొత్తం చేస్తూ వాళ్ళకి కండక్ట్ చేయడానికి కోచింగ్ ఫీ, టెక్నికల్ టోర్నమెంట్ ఫీజు కానీ అంత గవర్నమెంట్ అయితే చేయగలదు. కాబట్టి గవర్నమెంట్ మనం చేయలేకపోతే కష్టం అవుద్ది టాలెంట్ తీసుకురావడం అని చిన్న అండర్ 13 నుంచి ఓపెన్ ఏజ్ దాకా అందరినీ బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ వచ్చిన టాలెంట్ని నేషనల్ క్యాంప్స్కి కానీ, స్కూల్స్కి కానీ, అకాడమీస్ పంపించడానికి చేస్తున్న ప్రయత్నం ఎండి బర్నీ మేడం గారు, రవినాయుడు గారు, అట్లా మా స్పోర్ట్స్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు, సీఎం గారు సూచనలతో ఇట్లా శాప్ లీగ్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న ట్రాఫీ లాంచ్కి కూడా పివి సింధు అలానే కోనేరు హంపి కూడా వచ్చారు. ఆ పిల్లల్లో అంటే ఆ యొక్క ఎంకరేజ్మెంట్ క్రియేట్ చేయడానికి అయితే వారు వచ్చి ట్రోఫీ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు యంగ్ జనరేషన్ కూడా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. అదేవిధంగా శాప్ లీగ్ కూడా చాలా స్పోర్టివ్గా ఎంకరేజ్ చేస్తుందని అంటున్నారు. చాలా మంది నిన్న చూస్తే మీరు మాకే కొత్తగా అనిపించింది. మా మేడం మన చైర్మన్ సార్ ఐడియా అది. ఎప్పుడు హోటల్లో ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక మంచి వాతావరణంలో మన ప్రకాశం బ్యారేజీ మన కృష్ణా నది పక్కన చేసుకుందాము. అది స్టార్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు స్టార్స్ని తీసుకొచ్చేసి ఆ పిల్లల్ని కూడా మేము ఎవరైతే చెస్ మేడం ఆడతారు, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ వాళ్ళని కూడా ఎంకరేజ్ తీసుకుని వచ్చాము. ఎందుకంటే అట్లాంటి పెద్ద పర్సనాలిటీలు మన దగ్గర రావడం అనేది చాలా అరుదు. వాళ్ళు టోర్నమెంట్స్లో ఉంటారు, ఎంతో కోఆర్డినేట్ చేసుకుంటే కానీ రారు. అట్లాంటి పిల్లలు అట్లాంటి వాళ్ళు వచ్చేసి ఆ ట్రోఫీని మనం చేయటం, లాంచ్ చేయటం, అది ఆ చిన్నపిల్లల మధ్య లాంచ్ చేయటం అనేది ఎస్పెషల్లీ ఆ పిల్లల్లో తెలియని ఒక మోటివేషన్ ఉండటానికి కారణం అవుతుంది. ఆ పిల్లలు కూడా నిన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నిన్న జరిగింది మా శాప్ లీగ్స్కి చాలా ఆనందంగా ఉంది. ఒక ఫ్యూచర్లో ఇది బాగా సక్సెస్ అవడానికి నిన్న జరిగిన ఈవెంట్ చాలా ఆనందం అనిపించింది మాకు. మొత్తం మీద ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ ఎలా కొనసాగుతుంది? మేము యాక్చువల్గా ఇది క్రీడా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నాము. కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది తెలియక చేసుకోలేకపోతున్నారు కొన్ని కారణాల వల్ల. ఏదైనా
అయినప్పటికీ ఈ రోజు 120 మెంబర్స్ మనకి ఇక్కడ వచ్చారు. అందులో 80 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, ఒక 40 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఈవినింగ్ మనకి 7:30 వరకు ఈ మ్యాచెస్ జరుగుతాయి. ఇందులో మనం ఒక 8 మెంబర్స్ గర్ల్స్, 8 మెంబర్స్ బాయ్స్ని సెలెక్ట్ చేసుకొని మనం స్టేట్ టీమ్ రేపు 21-22 తిరుపతిలో జరిగేదానికి మనం ఈ టీం తీసుకెళ్ళి వీలైతే ఈ చెస్ ప్లేయర్స్ కోచెస్తో కొద్ది వాళ్ళ కోచింగ్ కూడా ఇప్పించేసి మన జిల్లా మళ్ళీ గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సో ముఖ్యంగా చూసారు కదా, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు శాప్ లీగ్ ఈ నెల 21 నుండి జరగబోతుంది. దానికి సంబంధించి ప్లేయర్స్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా గవర్నమెంటే అన్ని అరేంజ్ చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అంటే ఈరోజు చెస్ ఛాంపియన్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో మిగతా క్రీడలకు సంబంధించి కూడా అన్ని సెలెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ ఛాంపియన్షిప్కి అయితే సెలెక్ట్ అవుతారు. అక్కడ కూడా ఇదే విధంగా కొనసాగిద్ది. అంటే పిల్లల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని మరింతగా పెంచే నేపథ్యంలో శాప్ లీగ్ ఇలాంటి ఒక కార్యాచరణ ముందుకు తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.